తేదీ 4/5/2024 తేదీన డిఆర్డిఏ కార్యాలయం టపాల్ సెక్షన్లో పింఛన్ ఇప్పించమంటూ కర్రి సూర్యనారాయణ ఒక అర్జీ ఇచ్చి ఉన్నారు. అలాగే తేదీ 28/8/2023న కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కూడా కర్రి సూర్యనారాయణ పింఛన్ ఇప్పించమంటూ అర్జీ ఇచ్చారు. ఈ విషయమై తమరు విచారణ జరిపి కర్రి సూర్యనారాయణకు వయసు నిర్ధారణ పత్రం ఇప్పించి అతని సమస్యను పరిష్కరించమని కోరుతూ సిరాపు శ్రీనివాసరావు గారు, జనజాగృతి సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ డిఆర్డిఏ పీడి విజయనగరం వారికి వినతిపత్రం అందజేయడం జరిగినది. తేదీ 4/5/24 తేదీన ఒక వినతిపత్రం కర్రి సూర్యనారాయణ గారు ప్రభుత్వం వారికి అందజేశారు. అలాగే 28/8/2023 2023 సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీన మరో దరఖాస్తును కూడా ప్రభుత్వం వారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన ప్రోగ్రాంలో కూడా కర్రి సూర్యనారాయణ గారు పింఛన్ ఇప్పించమని, అలాగే వయసు నిర్ధారణ పత్రం ఇప్పించమని, తన సమస్యను పరిష్కరించమని అర్జీలు 2 మార్లు ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించలేదు, కరుణించలేదు. ఫలితంగా తీవ్ర జాప్యం జరిగింది. కర్రి సూర్యనారాయణ గారు ఇటీవల అనారోగ్య కారణంగా మరణించారు. ఇలా పింఛన్ ఇప్పించమంటూ దరఖాస్తులు ఇచ్చినటువంటి అనేక మంది వృద్ధులు పింఛన్ ఇప్పించమంటూ అనేక మంది వృద్ధులు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకి దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. మనకు తెలిసి ఇతను మరణించారు, పింఛను అందుకోకుండా కన్ను మూశారు. ఇలా జిల్లాలో ఎన్ని వేల మంది మరణిస్తున్నారో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఇంకా ఎందరు బలైపోవాలో తెలియదు. మరి ఇకనైనా జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు, జిల్లా కలెక్టర్ వారు
డిఆర్డిఏ పీడీ గారు స్పందించి తగు చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.